ముందుగా రైతు సోదరులకు నమస్కారం. మన సస్యధార యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం వరిలో యూరియా ఏ టైంలో చల్లుకోవాలి? ఏ టైంలో చల్లుకోకూడదు? ఒకవేళ ఇర్రెగ్యులర్ టైంలో చల్లుకుంటే దానికి నష్టం ఏంటి అనేది కూడా క్లుప్తంగా ఈ వీడియోలో నేను తెలియచేస్తాను. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది రైతులు కూడా యూరియాని సాధారణంగా నీళ్లు కట్టి అంటే పొలంలో నీళ్లు నిలబెట్టినాక యూరియా చల్లుతా ఉంటారు. ఈ తప్పు చేయటం కారణంగా 60 కిలోల వరకు యూరియా ఏదైతే ఉంటుందో అది నష్టం. మీరు చల్లినా కూడా ఉపయోగం ఉండదు. అంటే దీనికి కారణం ఏంటంటే డీనైట్రిఫికేషన్ జరిగి యూరియా గాలిలో కలిసిపోతుంది. అంటే నత్రజని యూరియాలో ఉన్నటువంటి నత్రజని గాలిలో కలిసిపోతుంది. దీనికి కారణంగా మీకు ఎటువంటి యూజ్ అనేది ఉండదు. 60 కిలోల యూరియాకి ఎంతైతే మీరు డబ్బులు పెడతారో అదంతా కూడా వృధా. అండ్ అదేవిధంగా దానికి ఇంకా యాంటీ గ్యాసెస్ ఫామ్ అయ్యి ఇంకొంచెం మీకు నష్టం చేకూరుతుంది. మీరు యూరియా చల్లుకునే ఒక రోజు ముందు నీళ్ళనంతా మీరు బయటికి వదిలేసేసి బురద మీద మీరు ఈ యూరియాని మీరు పిచికారీ చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టిలో పెట్టుకుంటారని కోరుతున్నాను. ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ చేస్తారని కోరుతున్నాను. ధన్యవాదములు.